ధర్మ సందేహాలకు తిరిగి స్వాగతం. ఈ దేవి నవరాత్రులలో అమ్మవారిని అర్చించడం కోసం ఉపయోగించే కుంకుమను ఏ విధంగా తయారు చేసుకోవాలంటారు? అమ్మవారికి కుంకుమ అంటే చాలా ఇష్టం. కుంకుమార్చన అంటే మహా ఇష్టం. దుర్గా అర్చన ప్రియ అని మనం పిలుస్తాం. అంటే అమ్మవారికి అర్చన అంటే చాలా ఇష్టం అన్నమాట. కుంకుమార్చన, అదేవిధంగా సహస్రనామార్చన, మరి సువాసిని అర్చన, కుమారి అర్చన, శ్రీచక్ర నవావరణార్చన, చతుషష్ఠి ఉపచార పూజ, ఇవన్నీ అంటే చాలా ఇష్టం అమ్మవారికి. అటువంటి అన్ని అర్చనలోకెల్లా కుంకుమార్చన అంటే మహా ఇష్టం. మరి కుంకుమల విషయంలోకి వచ్చేసరికి కూడా రకరకాలైన రంగు కుంకుమలు వచ్చేస్తున్నాయి. చింతపిక్కల పొడితో తయారు చేసేటువంటి వాడొకడు, శుద్ధ పొడితో తయారు చేసేటువంటి వాడొకడు, బియ్య పిండితో తయారు చేసేటువంటి వాడొకడు, మైదా పిండితో తయారు చేసేటువంటి వాడొకడు. ఈ విధమైనటువంటి కుంకుమలు మనకు లభిస్తున్నాయి. అటువంటి కుంకుమలను తయారు చేయకూడదు, వాటిని మనం వాడకూడదు. ఎంత ఖరీదైనప్పటికీ కూడా మరి పసుపు కొట్టు కుంకుమనే మనం సిద్ధం చేసుకోవాలి. కుంకుమ కొద్దిగా అయినా సరే స్వచ్ఛమైన కుంకుమనే మనం వాడుకోవాలి. అందుచేత ఏంటంటే పసుపు కొట్టు కుంకుమను మాత్రమే మనం ఉపయోగించుకోవాలి. పసుపు కొమ్ములు మనం తెచ్చుకొని దానిలో చక్కగా నిమ్మరసం పిండి, నిమ్మరసంలో నానిన తర్వాత ఎండలో ఎండబెట్టి వాటిని దంపించుకొని అందులో కుంకుమరాళ్ళు వేసి ఎర్రగా వచ్చేటట్టుగా చక్కగా ఆ కుంకుమను కొట్టించుకొని ఆ యొక్క కుంకుమతో కనుక అర్చన చేసినట్లయితే సర్వార్థ సిద్ధి. ఏమడిగితే అమ్మవారు అది ఇస్తుంది. కుంకుమకు ఎంత మహిమ ఉంది అంటే అమ్మవారి యొక్క పాదాల కంటినటువంటి కుంకుమ బొట్టులో అణుమాత్రంలో కణమాత్రాన్ని శిరస్సును ధరించినటువంటి బ్రహ్మ సృష్టిస్తున్నాడు. మహావిష్ణువు పరిపాలిస్తున్నాడు. పరమేశ్వరుడు లయకార్యం చేస్తున్నాడు. సకల దేవతలకి వారి వారి యొక్క శక్తి సామర్థ్యాలు ఎలా వచ్చాయి అంటే అమ్మవారి యొక్క పాదాల కంటినటువంటి కుంకుమ బొట్టును శిరస్సును ధరించడం వల్ల వచ్చినాయి. అంత శక్తి కుంకుమకు ఉన్నది. అందుచేత కుంకుమ తయారు చేసుకునేటువంటి విషయంలో బహు జాగ్రత్త వహించినట్లయితే అద్భుతమైన ఫలితాలని కుంకుమార్చన ద్వారా మనం సాధించుకోవచ్చు. అమ్మవారికి ఈ దేవీ నవరాత్రుల సమయంలో గంధాభిషేకం చేస్తే మంచిదంటారు. అలాంటి గంధాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలంటారు? గంధము అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటంటే డబ్బా. అందులో ఏ పొడి ఉందో కూడా మనకు తెలియదు. ఆ పొడిలో ఏదో గంధం వాసన వచ్చేటువంటి సెంట్లు ఏవో పోసేసి ఆ గంధం డబ్బాలు మనకి ఇచ్చేస్తూ ఉంటారు. అది పెట్టుకున్నా ఒకటే, పెట్టుకోకపోయినా ఒకటే. చందనస్య మహత్పుణ్యం పవిత్రం పాపనాశనం ఆపదాం హరతే నిత్యం లక్ష్మీ తిష్టతి సర్వదా. చందనాన్ని ఎవరైతే ప్రతినిత్యము ధరిస్తాడో మహాపుణ్యవంతుడవుతాడు, పవిత్రవంతుడవుతాడు. పాపనాశనం, తను చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆపదాం హరతి నిత్యం, నిత్యం వచ్చేటువంటి ఆపదలన్నీ కూడా తొలగిపోతాయి. లక్ష్మీ తిష్టతి సర్వదా. చందనాన్ని ధరించేటువంటి వాడి ఇంట లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది అని చెప్పేసి చెప్పబడుతోంది. అందుచేత ఇంత మహిమ గంధానికి ఉంది. అయితే శ్రీచందనము అంటే అర్థం ఏమిటి అంటే తులసి కాండము నుండి అరగదీయగా వచ్చేటువంటి ఆ యొక్క గంధాన్ని శ్రీచందనము అంటాం. దీన్ని వైష్ణవ భక్తులు వాడతారు. అదేవిధంగా మారేడు చెక్క నుండి అరగదీసి తీసినటువంటి ఆ యొక్క గంధాన్ని కూడా శ్రీచందనము అని పిలుస్తారు. అదేవిధంగా శ్రీచందనం చెట్టు ఉంటుంది. అటువంటి చెట్టు కాండం నుండి అరగదీసి తీసినటువంటి దాన్ని కూడా శ్రీచందనము అని పిలుస్తాం. ఇది అమ్మవారికి ఉపయోగిస్తాం. మారేడు చెక్కతో తయారు చేసిన గంధాన్ని పరమేశ్వరుడికి ఉపయోగిస్తాం. అయితే ఈ యొక్క గంధాన్ని మనం తయారు చేసుకునే విషయంలో
మరి ఒక చక్కని సాన ఏర్పరచుకోవాలి. రాతితో తయారు చేసినటువంటి సాన. ఆ రాయి కూడా ఏంటంటే ప్రత్యేకమైన రాయి ఉండదు, నల్లరాయి సాన కాదు మనకి ఏర్పాటు చేసుకోవాల్సింది. పసుపచ్చని రాయి మనకు లభిస్తుంది. అటువంటి పసుపచ్చని రాయి పైన ఈ యొక్క గంధాన్ని మనం బాగా అరగదీసుకుంటూ ఉండాలి. ఏ రోజుకు ఆ రోజు గంధాన్ని అరగదీసుకుని తయారు చేసుకొని ఆ యొక్క గంధాన్ని మనం ధారణ చెయ్యాలి, భగవంతుడికి సమర్పణ చెయ్యాలి. ఆ గంధాన్ని కూడా నేలపైన ఉంచకూడదు. ఇప్పుడు చూడండి, పూర్వకాలంలో మనం ఉపయోగించేటువంటి ఈ యొక్క పూజా కార్యక్రమాల దగ్గర ఉపయోగించినటువంటి పాత్రలన్నిటికీ కూడా కింద 3 కాళ్ళు కానీ 4 కాళ్ళు కానీ లేదంటే మనకి స్టాండ్ ఉంటుంది. కింద స్టాండ్ ఉండి పైకి గిన్నె ఉంటుంది. అంటే భూమి ఆకర్షణ అనేటువంటిది పనికిరాదు అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఈ విధంగా గంధాన్ని ఆ గిన్నెలో జాగ్రత్త చేసుకోవాలి. ఈ ప్రకారంగా తీసినటువంటి గంధం ఉత్తమోత్తమైనటువంటిది, సంపూర్ణ ఫలాన్ని ఇచ్చేటువంటిది అనేటువంటి సత్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. అయితే ప్రతినిత్యము అరగదీయడానికి అవకాశం లేనటువంటి సందర్భంలో ఆ యొక్క గంధాన్ని చక్కగా మనం ఒకటేసారి అరగదీసేసి దాన్ని మనం ఒక గిన్నెలోకి తీసుకొని దాన్ని బాగా ఎండలో పెట్టి పొడి చేసి దాన్ని కూడా మారేడుకాయలో భద్రం చేసుకొని ప్రతినిత్యము కూడా గంధాన్ని కూడా చక్కగా తడి చేసుకొని మనం బొట్టు పెట్టుకోవచ్చు, భగవంతుడి యొక్క పూజా కార్యక్రమాల్లో వినియోగించుకోవచ్చు. అంచేత మనం స్వయంగా తయారు చేసుకున్నటువంటి మంగళకరమైనటువంటి ద్రవ్యాలను వాడినట్లయితే సకల శుభాలు కూడా చేకూరుతాయి. చాలామంది అంటూ ఉంటారు, మేము పూజలు చేసినా ఫలితం రాలేదు అని. ఉపయోగించేటువంటి ద్రవ్యాలన్నీ కూడా పరిశుద్ధమైనటువంటివి కావు, స్వచ్ఛమైనటువంటివి కావు, మంగళకరమైనటువంటి కావు అనేటువంటి సత్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. అందుచేత ఈ ప్రకారంగా చందనం తయారీ విషయంలో బహు జాగ్రత్త మనం వహించినట్లయితే మరి ఆ చెప్పుకున్నటువంటి శ్లోకాన్ని బట్టి ఏ ఏ ఫలితాలు లభిస్తాయో ఆ ఫలితాలన్నింటినీ కూడా మనం పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ దేవీ నవరాత్రుల సమయంలో అఖండ దీపారాధన చేస్తే చాలా మంచి ఫలితం ఇస్తుందని చెప్పారు. ఈ అఖండ దీపారాధనకు ఏ ఏ నూనెలను ఉపయోగించవచ్చు అంటారు? మనం దీపారాధనలో ఉపయోగించేటువంటి తైలాల విషయంలో బహు జాగ్రత్త వహించాలి. అయితే ఈ యొక్క తైలాలన్నీ కూడా మరి మనం సిద్ధం చేసుకునే సందర్భంలో మరి మొట్టమొదటిది ఏది అంటే స్వచ్ఛమైన ఆవు నెయ్యి, దేశవాళీ గోవు అంటే భారతదేశానికి సంబంధించినటువంటి స్వదేశీ గోవు, ఆ యొక్క గోవు ద్వారా లభించినటువంటి ఆవు పాల ద్వారా వచ్చినటువంటి నెయ్యిని మనం సిద్ధం చేసుకోవాలి. అయితే స్వదేశీ గోవు ఇచ్చేటువంటి పాల నుండి వచ్చేటువంటి నెయ్యి చాలా తక్కువ ఉంటుంది, కానీ చాలా శక్తివంతమైనది. ఒక్క బొట్టు చాలు ఎంత శక్తినైనా సరే కలిగి ఉంటుందన్నమాట. ఆ విధంగా స్వదేశీ గోవు సంబంధించినటువంటి ఆవు నెయ్యిని మనం సిద్ధం చేసుకోవాలి. అటువంటి ఆవు నెయ్యి ద్వారా దీపారాధన చేసినట్లయితే అఖండ ఫలితం మనకు ప్రాప్తిస్తుంది, సర్వ అభీష్ట సిద్ధి అనేటువంటిది చేకూరుతుంది. తర్వాత అదేవిధంగా అమ్మవారికి ఉపయోగించేటువంటి తైలాలలో రెండవది ఏది అంటే నూపప్పుతో తయారు చేసినటువంటి నూనె. ముడి నువ్వులతో చేసినటువంటి నూనెను శనీశ్వరుడికి ఉపయోగించడం జరుగుతుంది. అందుచేత ఏంటంటే నూపప్పు అంటే ఆ పైన ఉన్నటువంటి నల్లటి పొరను తీసేసి ఆ తెల్లటి పప్పును ఆడించగా వచ్చినటువంటి దాన్ని పప్పు నూనె అని మనం పిలుస్తాం. నూపప్పు నూనె అంటాం, దీన్నే మంచి నూనె అని పిలుస్తాం. అటువంటి స్వచ్ఛమైనటువంటి నూపప్పు నూనెను దీపారాధనలో ఉపయోగించాలి. తర్వాత అదేవిధంగా కొబ్బరి ముక్కల ద్వారా వచ్చినటువంటి నూనెను కూడా మనం దీపారాధనలో మనం ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా స్వచ్ఛమైనటువంటి ఆముదాన్ని కూడా దీపారాధనలో ఉపయోగించుకోవచ్చు. ఈ ప్రకారంగా దీపారాధన చేసేటువంటి విషయంలో మనము తగు జాగ్రత్తలు వహించి తైల సేకరణ అనేటువంటిది జరగాలి. ఈ విధంగా స్వచ్ఛమైనటువంటి ఈ నూనెలను
చాలా జాగ్రత్తగా మనం భద్రం చేసుకోవాలి. మంచి సీసాలలో భద్రం చేసుకోవాలి. ఈ ప్రకారంగా లభించినటువంటి తైలాలు మరి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇస్తాయి, అనేకమైనటువంటి నేత్ర సంబంధమైన వ్యాధుల్ని తొలగిస్తాయి, మరి చక్కటి నేత్ర దృష్టిని ప్రసాదిస్తాయి. అందుచేత ఏంటంటే అఖండ జ్యోతిలో ఉపయోగించేటువంటి తైలం కావచ్చు, లేదంటే దీపారాధనలో ఉపయోగించిన తైలం కావచ్చు, మంగళహారతిలో ఉపయోగించిన తైలం కావచ్చు, ఇటువంటి స్వచ్ఛమైన తైలాలని వాడాలి అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ధన్యవాదాలు స్వామీజీ, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలను నివృత్తి చేసినందుకు. చూశారు కదండి, ఇది నేటి మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మరిన్ని ధర్మ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.